దాకా తీసుకుపోయి జిల్లా స్థాయి నుంచి అక్కడ సెర్పు దాకా తీసుకుపోయి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏదున్నా కానీ ఖచ్చితంగా చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఎడిపల్లి మండల సమాఖ్యకు సంబంధించిన 18వ వార్షికోత్సవ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటుకు ప్రతి గ్రామం నుంచి గ్రామ సంఘాల నుంచి మనకు 35 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఆ 35 గ్రామ సంఘాల నుంచి అధ్యక్షురాలు కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రతి సంవత్సరం ఒకసారి మహాసభ నిర్వహించుకొని మండల సమాఖ్య యొక్క ఆర్థిక లావాదేవీలను సమర్పించి రాబోయే సంవత్సరానికి కావాల్సినటువంటి పెట్టుబడులు కానీ లాభాలు కానీ ఏ విధంగా ఉండాలని చర్చించుకొని అదేవిధంగా పాలక వర్గాన్ని చట్టం మన బైలా ప్రకారము 15 మంది ఈసీని ఎన్నుకోవడం జరిగింది. 7 క్లస్టర్ల నుంచి 15 మంది తీసుకొని 15 మంది నుంచి పాలక వర్గాన్ని అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి ఉపాధ్యక్షురాలు సహాయ కార్యదర్శిని ఎన్నుకోవడం ఈరోజు జరిగింది. అధ్యక్షురాలుగా ఎడిపల్లి నుంచి హేమలత మేడం, తర్వాత కార్యదర్శిగా ఎంఎస్వరం నుంచి శ్రీదేవి గారు, తర్వాత కోశాధికారిగా తారకాల నుంచి సరోజినీదేవి మేడం, తర్వాత సహాయ కార్యదర్శిగా వడ్డేపల్లి నుంచి అధ్యక్షురాలు గారు గీత గారు, తర్వాత సహాయ కార్యదర్శిగా లక్ష్మి గారు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ 3 ఇయర్స్ వీళ్ళ పదవి కాలం ఉంటుంది. దాని ప్రకారము నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ 5 దిగిపోతారు. దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొత్త బైలా ప్రకారము ఎన్నుకోవడం జరిగింది.